రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిరాశ్రయాలుగా ఉంటూ భిక్షాటన చేయడం నేరం. నిజమైన భిక్షాటన చేసేవారి ముసుగులో కొందరు నేరస్తులు కూడా ఉంటున్నారు. అంతేకాదు వారి వల్ల నేరాలు జరిగే అవకాశాలున్నాయి. అందుకే మీ ఊళ్లకు వెళ్లిపోండి అని రాజమహేంద్రవరం 3 టౌన్ సిఐ వి అప్పారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సిసిఎస్ డిఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో రాజమండ్రి 3 టౌన్ సిఐ వి అప్పారావు, 1 టౌన్ సిఐ మురళీకృష్ణ, సిసిఎస్ సిఐ బాలశౌరి, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది రాజమహేంద్రవరం పరిధిలో శుక్రవారం రాత్రి సుబ్రహ్మణ్య మైదానం రోడ్డు డివైడర్ల వద్ద నిరాశ్రయులుగా ఉన్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సొంత ఊళ్లకు తరలించారు. ఈ సందర్భంగా 3 టౌన్ సిఐ అప్పారావు ఎస్పీ నరసింహకిషోర్ ఇచ్చిన ఆదేశాలను వివరించారు. ఇటీవల కాలంలో నేరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరస్తులు ఎక్కడ దాగి ఉన్నా సరే పోలీసులు గుర్తిస్తున్నారని, భిక్షాటన ముసుగులో నిరాశ్రయాలుగా దాగి ఉంటున్నారు. వారి వల్ల పక్కనే ఉన్న భిక్షాటన చేసేవారికి కూడా ప్రమాదమే. రోడ్లపై గోదావరి నదీ ఘాట్ల వద్ద ఉంటున్న కొందరిపై నేరస్తులు దాడి కూడా చేశారు. వారు దాచుకున్న చిల్లర కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. గతంలో కూడా పలుసార్లు హెచ్చరించాం. చాలా మందిని వారి సొంతూళ్లకు పంపించాం. మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాం, మీ సొంతూళ్లకు వెళ్ళండి. రోడ్లపై ఇలా కుటుంబాలను వదిలేసి ఉండకండి. ఎవరూ లేని వారైతే మాతో చెప్పండి. మీరు చెప్పేది నిజమైతే ఆశ్రయం కల్పిస్తాం. అంతేకాని నిరాశ్రయాలుగా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ నేరస్తులకు ఆశ్రయం కల్పించొద్దు అని సిఐ అప్పారావు సూచించారు. సుమారు 200 మందికి పైగా నిరాశ్రయాలను గుర్తించారు. వారి వేలు ముద్దలను సేకరించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి సొంత ఊళ్లకు రైలు మార్గం ద్వారా తరలించారు. మరలా రాజమండ్రికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేయండి.